నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాలు నొప్పులు అని కంప్లైంట్ చేసిన వెంటనే డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే వ్యాయామం చేయాలి, అది కూడా వాకింగ్ చేయమని చెప్తారు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా అదే చెప్తారు. బట్ ఆ వాకింగ్ కూడా ఫ్లాట్ సర్ఫేస్ మీద చేయాలని చెప్తూ ఉంటారు. ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద చెయ్యాలి అనేసరికి చాలా మంది థ్రెడ్మిల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో బయటికి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు, లేదంటే రోడ్ల మీద ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి ఫ్లాట్ సర్ఫేస్ అని అనగానే థ్రెడ్మిల్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఆ సర్ఫేస్ మీద చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? అండ్ ఈ మోకాళ్ళ నొప్పులకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు నేనంతా మళ్ళీ రిపీట్ చేయాల్సిన నెసిటీ లేదనుకుంటాను. సో మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు అండ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా చాలామంది ఇప్పుడు వ్యాయామం అనగానే ఎక్కువ వ్యాయామాలు ఏమీ చేయలేము. సో కొంచెం ఏజ్డ్ ఉండేవాళ్ళు జస్ట్ వాకింగ్ అయితే చేస్తారు. ఆ వాకింగ్ కూడా ఇప్పుడు మీకు తెలుసు, బయట మనం పోయామో అని అంటే అంత ఎగుడు దిగుడు సర్ఫేస్లే ఉంటాయి కాబట్టి చక్కగా ఇంట్లోనే చేసుకుందామని అందరూ థ్రెడ్మిల్స్ కొనుక్కుంటున్నారు. సో థ్రెడ్మిల్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? అది సేఫేనా? ఒక మేడం వచ్చిండ్రు నా దగ్గర. ఆ పేషెంట్కి మోకాలు నొప్పులు ఫుల్ ఉండే, అయితే గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే. ఓకే. అయితే వెయిట్ ఏమో 100కి దగ్గర ఉండే. అండ్ ఏమన్నారంటే డాక్టర్లు, మీరు ఆపరేషన్ చేయించుకోండి, ఆపరేషన్లు చేయించుకుంటే మీకు జర తగ్గుతుంది అనేసి. కానీ పేషెంట్కి ఫుల్ భయం ఆపరేషన్ చేయించుకోవాలంటే. ఇలా పిల్లలేమో ఆస్ట్రేలియాలో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే 14వ ఫ్లోర్లో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొన్నారు. 14వ ఫ్లోర్లో అపార్ట్మెంట్ కొన్నారు. అయితే ఇప్పుడు బాబు రోజు ఫోన్ చేసి, అమ్మ జిమ్ ఉంది మన దాంట్లో కమ్యూనిటీలో, నువ్వు అంటే, అరే సార్ నేను ఎట్లా పోతా, నాకు నిల్చోడానికే వస్తలేదు. మా బాబేమో ఫోన్ చేసి పో అని అంటాడు, లాస్ట్కి ట్రెడ్మిలే ఆర్డర్ ఇచ్చిండు అన్నాడు. అంటే వెయిట్ తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఉద్దేశం? వెయిట్ తగ్గితే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మోకాలు నొప్పులు జర తక్కువ అవుతాయి. ఎందుకంటే అక్కడ పడే భారం తగ్గుతుంది కదా. మెయిన్ మొత్తం భారం మోసేది మోకాలే. సో ఒకవేళ వెయిట్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, మోకాలేమో పాడవుతాయి విత్ టైం. 70కి 80కి వచ్చే ప్రాబ్లం మనకు 35-40కి వస్తుంది. మేడంది వెయిట్ కూడా ఎక్కువ ఉండే. అయితే ట్రెడ్మిల్ ఆర్డర్ చేసినామంటే, వద్దమ్మా చేయొద్దు ట్రెడ్మిల్ మీద వాకింగ్ అన్నాను నేను. ఎందుకు చేయొద్దు సార్, అందరు చేస్తున్నారు కదా అనేసి అన్నారు. అందరికీ మోకాలు నొప్పులు వస్తాయి తర్వాత ఒకవేళ అట్లనే కంటిన్యూ చేస్తే. ఎందుకు చేయొద్దు ట్రెడ్మిల్ మీద వాకింగ్ అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మన కాళ్ళు ఉంటాయి కదా, పాదాలు ఉంటాయి కదా, దాంట్లో పాయింట్స్ ఉంటాయి, ఆర్చెస్ అంటారు వీటిని. అంటే ఒక్క కాడ ఇంత బరువు పడాలి అనేసి ఉంటుంది. సో మనం వాకింగ్ ఎప్పుడైతే నార్మల్ సర్ఫేస్ పైన చేస్తాం కదా, ఆ బరువు ఎక్కడ ఎంత పడాలి అంత పడుతుంది. కానీ ట్రెడ్మిల్ మీద మనం వాకింగ్ చేసినాం అనుకోండి, ట్రెడ్మిల్ ఎట్లుంటుంది, ఇంక్లైన్ ఉంటుంది. అంటే జర ఇట్లా తేడా ఉంటుంది, ఏదో కొండ ఎక్కినట్టు నడుస్తాం మనం. అప్పుడు ఏమవుతుందంటే మన కాళ్ళు ఎట్లయితే వాకింగ్ చేయాలి అది మారిపోతుంది అండ్ మోకాల మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం పార్క్ పోయినాం, డైలీ ఒక అరగంట వాకింగ్ చేయాలి. మనం స్టార్ట్ చేస్తాం వాకింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్లీ నడుస్తాం మనం హాఫ్ అన్ అవర్. ఏం చేస్తాం, కొద్దిసేపు ఫాస్ట్ నడుస్తాం, కొద్దిసేపు స్లో నడుస్తాం, కొద్దిసేపు వెరీ ఫాస్ట్ నడుస్తాం. అంటే మన మోకాలు ఒకవేళ కొంచెం జర టైర్డ్ అవుతున్నాయంటే మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది బాడీ. మనం చెప్పే అవసరం కూడా ఉండదు బాడీని అడ్జస్ట్ చేసుకుంటుంది స్పీడ్. కానీ ట్రెడ్మిల్ మీద నడిచినప్పుడు ఏమవుతుంది, మనం స్పీడ్ సెట్ చేయాలి. ఇప్పుడు మనం మోకాలకి నడవద్దు అని అనిపిస్తే కూడా నడవాలి, లేకపోతే జారి కింద పడతాం. సో ఏమవుతుంది, స్ట్రెయిన్ ఇంకా ఎక్కువ పడుతుంది మజిల్స్ పైన, జాయింట్స్ పైన. దాంతో ఇన్ ద లాంగ్ రన్ ఏమవుతుంది అంటే మోకాలు పాడయ్యే ఛాన్సులు ఇంకా పెరిగిపోతాయి. సో లేనోళ్ళు మోకాలు నొప్పులు ట్రెడ్మిల్ వాడొద్దు, ఉన్నోళ్ళు అయితే అస్సలు వాడొద్దు. ఆ పేషెంట్కి యూజ్ చేయొద్దు. అయితే ఆ పేషెంట్ ఏమన్నా మళ్ళీ ఇప్పుడు కొన్నది ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇలా ఈ ఫ్లాట్ సర్ఫేస్ ను కూడా ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ స్ట్రైట్ గా పెట్టుకునే అవకాశం ఉంటే కూడా మనం స్పీడ్ ని అయితే మన మైండ్ ప్రకారం చేయలేం కదా, స్పీడ్ ని మన మైండ్ ప్రకారం చేయలేదు. సో అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. దాని బదులు ఇంట్లోనే నడవండి. ఫోన్ చూస్తారు కదా 3-4 గంటలు ఫోన్ చూసినప్పుడు దాంట్లో 1 గంట చూసుకుంటా నడవండి, ఇట్లా స్వైప్ చేసుకుంటా ఇక్కడక్కడ తిరుక్కుంటా. సో నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ మీద నడిచేటట్టు అవుతుంది. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏం తెలుసా, ఇప్పుడు మనం ఫ్లాట్ సర్ఫేస్ అన్నాం,
ఇంట్లో ఏమో మెరిసినట్టు మనం టైల్స్ వేసుకుంటాం, వెట్రిఫైడ్ టైల్స్. మీరు బై ఛాన్స్ ఎవరైనా ఇంట్లో డాగ్స్ క్యాట్స్ ఉన్నాయంటే మీరు అబ్జర్వ్ చేయండి, అవి ఆ ఫ్లాట్ సర్ఫేస్ ఆ టైల్స్ మీద నడవడానికి అవిటికి కష్టమవుతుంది. అవును. దాని కార్లు స్కిడ్ అవుతాయి. ఆ డాగ్ కాళ్ళు మనకు చూస్తే అట్లా అర్థమవుతుంది కదా, మన కాళ్ళు కూడా అట్లా స్కిడ్ అవుతాయి. దాంతో మన నడక మారిపోతుంది అండ్ దాంతో కూడా మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. అందుకే ఇంట్లో చెప్పులు వేసుకోవాలి. ఐదర్ బండరాళ్ళన్నా వేసుకోండి, లేదంటే ఆ వెట్రిఫైడ్ టైల్స్ కావాలంటే చెప్పులన్నా వేసుకోండి. అట్లా మీరు ఇక్కడక్కడ వాకింగ్ చేయండి. అప్పుడు జర మజిల్ స్ట్రాంగ్ అవుతాయి, జాయింట్ డీజనరేషన్ కూడా, వెయిట్ కూడా తగ్గుతాయి, అది కూడా తగ్గుతుంది, జర స్ట్రాంగ్ అవుతుంది. దాంతోపాటు మనం మందులు ఇస్తాం, హోమియోపతి మందులు. సో సర్జరీ అవాయిడ్ చేస్తాం మనం. ఈ పేషెంట్కి కూడా ఇప్పటివరకు సర్జరీ చేసుకోలేదు ఆ పేషెంట్, 3-4 ఏళ్ళు అయింది నా దగ్గర వచ్చి. సో సర్జరీ ఇస్ నాట్ ద ఓన్లీ ఆప్షన్. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని మనం మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు. అండ్ ఎన్నోసార్లు ఏమవుతుంది కదే, ఒక వరకు జాయింట్ రిపేర్ కూడా అవుతుంది. అయితే ఇప్పుడు మోకాలు నొప్పులు అనేవి ఓన్లీ ఒబేసిటీ ఉండే వాళ్ళకో లేకపోతే ఏజ్ బార్ అవుతున్న వాళ్ళకో అలా కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా 45 ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు కూడా మోకాలు నొప్పులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో ఇంత ఎర్లీ ఏజ్లోనే వచ్చేటువంటి ఈ మోకాలు నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మన హోమియోపతిలో? ఇప్పుడు 30 ఏండ్లు వస్తే ఎవరైనా అంకల్ అని చెప్పిండ్రు అనుకోండి, అరే ఏంది వీడు నాకు అంకుల్ అంటుండు అనేసి అనిపిస్తుంది. కానీ మనం మన బాడీని అంకల్ లాగా తయారు చేస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ లేదు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, మనకు ఎప్పుడు ఏసీ కావాలి, మనం ఎండలో పోతే మనం ట్యాన్ అయిపోతాం అనేసి ఎండలో పోము. కానీ ఎండలో పోతేనే మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. మనకు అందుకే ఏం చేస్తాం, సప్లిమెంట్లు తీసుకుంటాం. ఒకవేళ బై ఛాన్స్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది టాక్సిక్ అయిపోతుంది బాడీకి అండ్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. మనం లాభాని కోసం తీసుకుంటాం కానీ నష్టం అయిపోతుంది బాడీకి. సో ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే మనకు జర ఈగో హర్ట్ అవుతుంది కదా, అంకల్ అని పిలుస్తే ఎవరైనా చిన్నపిల్లలు, దాని బదులు మనం మన బాడీని యంగ్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ మైండ్లో ఆలోచించాలి, నేను ఎప్పుడు యంగే అనేసి. అట్లా ఆలోచిస్తే మనం యంగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, స్పోర్ట్స్ ఆడతాం, బస్లో ట్రావెల్ చేస్తాం, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్టు చూసుకుంటాం. కాలేజ్లో ఉన్నప్పుడు బస్లో ట్రావెల్ చేస్తాం కదా, మనం కార్ కొన్న తర్వాత కార్లోనే పోతా, నేను ఆఫీస్కి కూడా కార్లో పోతా, కిరాణా దుకాణానికి పోవాలంటే కూడా కార్లో పోతా ఏసీ వేసుకొని. సో కొంచెం మన బాడీకి మనం తపన అనుభవిస్తే మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. బాడీ లోపటి నుంచి కూడా యంగ్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ వల్ల మైండ్ కూడా యంగ్ ఉంటుంది. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఆటోమేటికలీ మీరు ఎండలో రెగ్యులర్లీ పోతున్నారు అనుకోండి, ట్యానింగ్ గురించి ఆలోచించకుండా, బోన్స్ కూడా జర గట్టిగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని యాప్స్ వచ్చినాయి, ఓటీటీ యాప్లు, డైలీ ఒక వెబ్ సిరీస్ పెట్టుకోవడం, నైట్ 2-3 పడుకోవడం, మళ్ళీ 7 లేవడం, పిల్లల్ని డ్రాప్ చేయాలి కదా స్కూల్కి. సో దాని బదులు మీరు మంచిగా పడుకున్నారనుకోండి, ఆటోమేటికలీ నెక్స్ట్ డే బాడీ పైన స్ట్రెయిన్ అవ్వదు, బోన్స్ పైన స్ట్రెయిన్ అవ్వదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఏం చేస్తాం, డైలీ ఆ గోళీలు వేసుకోవడం స్టార్ట్ చేస్తాం, యాంటాసిడ్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, లాంగ్ రన్లో యాంటాసిడ్స్ వేసుకుంటే విటమిన్ డి ప్రొడ్యూస్ అయితే కూడా బాడీలో మనకు కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. జనరలీ మిడ్ ఏజ్లో ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే స్టార్ట్ అవుతాయి, బాడీ డీజనరేట్ అవుతుందంటే. సో మంచిగా నిద్ర ఉండేటట్టు చూసుకోండి, స్ట్రెస్ తీసుకోకండి దేని గురించి కూడా. ఇప్పుడు మోకాల్లోని అరిపోతున్నటువంటి కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో హోమియో మెడిసిన్ తోటి అది రీజనరేట్ అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు 40 ఏజ్ ఉంది అనుకోండి పేషెంట్కి, 40 ఏజ్లో గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది పేషెంట్కి, మనం మందులు ఇస్తాం. దేవుని దయ ఉంటే 40 ఏజ్లా ఎట్లయితే మోకాలు ఉండాలి కదా అట్లా మళ్ళీ అయిపోతుంది మోకాలు. 70 ఏళ్ళ పేషెంట్కి కూడా ఉందనుకోండి, బాగా డిజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి అనుకోండి, మందులు వాడితే ఒక 2-3 ఏళ్ళలో పెయిన్స్ పూర్తిగా వెళ్ళిపోతాయి అండ్ ఆ ఏజ్లో ఎట్లా మోకాలు ఉండాలి అట్లా అయిపోతుంది. నాకు 20 ఏళ్ళలో ఎట్లా ఉంటుంది ఎట్లా కావాలంటే అవ్వదు, ఆ ఏజ్కి తగ్గట్టుగా అయితే అవుతుంది. సో హోమియో ట్రీట్మెంట్తో పాటుగా మోకాళ్ళ నొప్పులకి హోమ్ రెమెడీస్ ఏం పాటించాలి? ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. భీమసేని కర్పూరం ఉంటుంది. ఇది ఏం కర్పూరం అంటే, మనం ఇంట్లో ఏదైతే మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ కర్పూరం తెచ్చుకుంటాం మనం. భీమసేని కర్పూరం వేరే ఉంటుంది, అంటే ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కర్పూరం. ఇప్పుడు మనం గుడికి పోతే తీర్థం తీసుకుంటే దాంట్లో కర్పూరం టేస్ట్ వస్తుంది కదా, దాంట్లో భీమసేని కర్పూరం ఉంటుంది. సో జరా భీమసేని కర్పూరం మీరు తీసుకోండి. భీమసేని కర్పూరం మీరు దంచుకోండి, పౌడర్ లాగా తయారైపోతుంది, అవునా కాదా? ఇప్పుడు దాంట్లో ఒక పించ్ మీరు ఒక కప్ వాటర్లో వేసుకోండి, అది డైలీ తాగండి.
దీంతో మనకు దీంట్లో ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది రెగ్యులర్ చేస్తే ఏమవుతుంది, జర రిలాక్స్డ్ అవుతాయి మోకాలు, అండ్ మనకు జర పని చేసుకోవడానికి కూడా జర ఈజ్ అనిపిస్తుంది. సో అట్లా మనకు రిలీఫ్ కూడా అవుతుంది అండ్ మంచిగా పనిచేస్తుంది, మన ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఇది. అండ్ కొందరికి స్కిన్ ప్రాబ్లమ్లు ఉంటాయి కదా, కొన్ని ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు అవి ఇవి ఉంటాయి కదా, అవి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. ఓరల్ గా ఇలా తీసుకుంటేనా, లేకపోతే స్కిన్ ఇష్యూస్ ఉండే వాళ్ళ దాని మీద టాపికల్స్ గా అప్లై లేదు టాపికల్లీ అప్లై చేయకండి. నేను చెప్పిన కదా గ్లాసులు వేసుకొని తాగండి ఓన్లీ అనేసి, ఓరల్ గా అట్లనే చేయండి. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోకాళ్ళ నొప్పులకి కారణాలు అండ్ హోమియో ట్రీట్మెంట్ అండ్ హోమ్ రెమెడీస్ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.